వరంగల్ జిల్లాలో ఉన్నది, పార్కింగ్ హన్మకొండలో ఉన్నది. వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం అరగొండ శ్రీ కోదండరామాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వేద మంత్రోచ్చరణలతో సాంప్రదాయ పూజా విధానాలతో జరిగిన కళ్యాణం భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పింది. రాయదుర్గం ప్రాంతంలోని రైతుల పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా రైతు సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పండుగ ప్రతి ఇంటికి సుఖ సంతోషాలు, సమృద్ధి, ఆరోగ్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. రైతులు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభించాలని, మార్కెట్ యార్డులు అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. మంచి ప్రోగ్రామ్ ని మేము అనుకున్న ప్రోగ్రామ్ ని మాకు ఇంత మంచిగా చేసినందుకు ఐసిడిఎస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాలువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కాలువ శ్రీనివాస్ గారికి, అలాగే యువ నాయకుడు కాలువ భరత్ గారికి. సంక్రాంతి అంటేనే సంతోషం, సంక్రాంతి అంటేనే సంబరం. సంక్రాంతి లక్ష్మీదేవి ప్రతి ఇంట తాండవమాడే సందర్భం. ఊరు వాడ ఆనంద నిలయాలుగా మారి అందరూ కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి. ఐసిడిఎస్, మెప్మా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. వచ్చే సంవత్సరాల్లో మరింత విస్తృతంగా వీటిని నిర్వహిస్తాం. శ్రీనివాస కళ్యాణం లాంటి పవిత్రమైన కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం ప్రారంభం చేశాం. రానున్న సంవత్సరాల్లో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు చేస్తామని నేను ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండలో చేనేతల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ ఉత్సవాల కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనవరి 14 నుండి 16 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో, కళాత్మక అలంకరణలతో ముస్తాబవుతూ భక్తులకు ఆధ్యాత్మిక వైభవాన్ని సృష్టించింది. ఈరోజు చేనేత కులసల ఆరాధ్య దైవమున కులదేవతగా భావించే చౌడేశ్వరి దేవ అమ్మవారు మా కులదేవత. ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు పిలిచి ఇది మూల విరాట్ అన్నమాట. ఇక్కడ ఉండేది గత 300 సంవత్సరాల నుంచి తరతరాల పురాతన నుంచి మన పురాతనగా ఎలా జరుగుతుంటే అలాగా 5 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ అమ్మవారు జాతరలు జరుగుతుంది. జ్యోతి మహోత్సవం జరుగుతుంది. ఈసారి ఈ అవకాశము అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాము. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జ్యోతి మహోత్సవంకు
ఇక్కడ కర్ణాటక వాసులు, మన తెలంగాణలో బోనాలు ఎలా జరుగుతాయో అది బాగా జరుగుతుంది ఈసారి. ఇక్కడ కులస్తులు అందరూ వచ్చి అమ్మవారిని ఆశీర్వాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చౌడేశ్వరి దేవాలయం గత 300 సంవత్సరాలు కాదు 400 సంవత్సరాల నుండి అమ్మవారు ఇక్కడ కొలువై ఉంది. ఇప్పుడు కొత్తగూడ దేవాలయం నిర్మించుకొని జ్యోతులుగా మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ప్రతి 5 సంవత్సరాలకు మేము చాలా వైభవంగా జరుపుకుంటాము. ఈ కార్యక్రమం జరగడంలో చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా కర్ణాటక వాసులు, జిల్లా వాసులంతా కూడా ఇక్కడికి తరలిరావడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి అనంతరం మున్సిపల్ బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు, అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముద్దుబిడ్డ మెట్ట ప్రాంత ఆశాజ్యోతి, విద్యావంతుడు, స్వాముడు, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమన్నకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 హామీలను అమలు జరుపుకున్న ఈ రోజు దాదాపు 18 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్లు ఈ రోజు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వానికి. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్లు నేరుగా ప్రజల అకౌంట్ లో ఇచ్చి ప్రజల్లో వాళ్ళ సంక్షేమం పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం తెచ్చుకోవాలా, మనం విక్రమన్న కూడా ఎమ్మెల్యే గెలిపించి ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటూ మేకపాటి విక్రమరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నేను సంతోషపడుతున్నా. శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కొత్తవే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తన నివాసంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వెలిగిస్తూ సాంప్రదాయబద్దంగా పండుగ సందడిని సృష్టించారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు, కుమార్తెలు, అల్లుడు, మనవడు దంపతులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభోత్సవంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యుడు, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు పాల్గొని అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల బలాన్ని ప్రదర్శిస్తూ క్రీడా నైపుణ్యాలను ప్రేరేపించడం, యువతలో జాతీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సంతోషాన్ని పంచుతున్నటువంటి సోదరుడు, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడిపత్రి చంద్రశేఖర్ గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ శ్రేణులన్నింటికి, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు
అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో ఏ కార్యక్రమం చేపట్టినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా జగనన్న ఆశీస్సులతో జగనన్న మళ్ళీ ఖచ్చితంగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో శ్రేణులు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ జనగణపాలెం కేంద్రంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భోగి పండుగను ఘనంగా ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యుల స్థానిక ప్రజలతో కలిసి భోగి మంటలు వెలిగిస్తూ సాంప్రదాయబద్దంగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్థానిక ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ముత్తుముల ఆషాఢి నాయకత్వం, ముత్తుముల ఆషాఢి నాయకత్వం. అందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. లోకేష్ గారి నాయకత్వం. సఫీల్గూడ కట్టమైసమ్మ దేవాలయంలో జరిగిన అపవిత్ర ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఖండన వ్యక్తం చేశారు. ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాత ధోరణి కొనసాగిస్తున్నట్లు, దేవాలయాలపై 2023 నుంచి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హిందూ ఓట్ల కోసం రాజకీయ నేతలు వస్తారని, తర్వాత సమస్యలను పట్టించుకోకపోవడం గమనించారని చెప్పారు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి. ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు, ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి. కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులది గుడి పైన ఇంత పవిత్రమైన అపవిత్ర జరిగితే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. అది కానీ మా కట్ట మైసమ్మని టార్గెట్ చేసి కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో మలమూత్రము ఆయన వేస్తుండు. అప్పుడే ఏబీపీ కార్యకర్తలు, బజరంగ దళ్ హిందూ అని కార్యకర్తలు చూసి ఆయనకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. ఇది ఒక్క టెంపుల్ టార్గెట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా చాలా వరకు గుళ్ళు టార్గెట్ అయినాయి. ముందు ఇంకా గుళ్ళు టార్గెట్ కావద్దు. అందుకోసం ముందే జాగ్రత్తగా మీరు ఒక కాటన్ సర్చ్ లాగా గుడి సరౌండింగ్ ఎవరైనా వేరే మతం వాళ్ళు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి.
Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు సంక్రాంతి పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు మల్కాజ్గిరి పోలీసులు చైనా మాంజాను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టారు. చైనా మాంజా వినియోగం పక్షులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ గతంలో ప్రాణనష్టం జరిగిన ఘటనలున్నాయని తెలిపారు. దాంతో పూర్తి నిషేధం విధించబడిందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. మీరు ఎవరు కూడా ఎటువంటి చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, చైనా మాంజా కానీ మీరు విక్రయించొద్దని చెప్పేసి మేము సూచిస్తున్నాము. అట్లాగే మల్కాజ్గిరి ఏరియాలోని ప్రజలందరూ కూడా ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాడవద్దు. మీరు ఎక్కడ కూడా గాలిపటాలకు వీటిని ఉపయోగించొద్దని కోరుతున్నాము. ఈ చైనా మాంజా వలన పర్యావరణానికి కానీ మరియు అట్లాగే ప్రజలకు కానీ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తుంది. ప్రతిరోజు మనం ఏదో ఒక ఇన్సిడెంట్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము. సో ఈ ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ చైనా మాంజాపై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఈ ఎవరైనా సరే మల్కాజ్గిరి ఏరియాలో చైనా మాంజా విక్రయించినా, వాడినా కానీ మాకు తెలియజేసినా, లేదా డయల్ 100కి తెలియజేసినా కానీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దానిపైన కేసులు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చైనా మాంజా విక్రయించే ఉల్లంఘనలపై ముత్తు యాదవ్ ఇన్స్పెక్టర్, ప్రశాంత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. వేముల రామకృష్ణ చైర్మన్, తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యువకులకు గాలిపటాల పంపిణీ చేశారు. చైనా మాంజా గాలిపటాలకు ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు ప్రాణాపాయంగా మారుతుందని హెచ్చరించారు. రాజేంద్రనగర్ పట్టణంలో ఈరోజు గ్రామస్తులు మరియు ముఖ్య అతిథిగా ఈరోజు రాజేంద్ర ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ గారు, మరి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు విచ్చేయడం జరిగింది. ఈరోజు గాలిపటాలు అందరికీ యువకులకు పంచడం జరిగింది. దీనికి ముఖ్య సారాంశం ఏంటంటే చైనా మాంజా వద్దు, స్వదేశీ కాటన్ మాంజా ముద్దు అన్న. ఎందుకంటే ఒక ఏ విధంగా అయితే గంజాయి, ఏ విధంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదమో అదే విధంగా ఈ చైనా మాంజా కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే ద్విచక్ర వాహనదారులు పోతుండగా వాళ్ళ గొంతులు తగ్గిపోతా ఉన్నాయి. అది బ్లేడ్ కన్నా డేంజర్. మొన్నటికి మొన్న నడుచుకుంటూ పోతుంటే కాళ్ళకు కట్టుకొని స్లిప్పర్ కట్టుకొని ప్రజలు కింద పడిపోతా ఉన్నారు. అదే విధంగా జంతువులు, పశువులు కూడా అనేకమైన గాయాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, పోలీసు వారు కూడా అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. చైనా మాంజా వాడద్దని చెప్పి ఎక్కడైనా సరే చైనా మాంజా వాడద్దు. ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఈ కార్యక్రమాలు, పండుగలు జరుపుకోవాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. నారాయణపేటలో ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున నూతన అభ్యర్థులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 24 వార్డులకు ఎక్కడి నుండైనా పోటీ చేసుకోవచ్చని, అభ్యర్థులు అర్జీలు సమర్పించాలని సూచించారు. వార్డు వారీగా అర్హతను బట్టి నియామకాలు జరుగుతాయన్నారు.
दूसरे वार्डों में क्या हुआ? क्यों बोले तो हमारे को अलायंस का कहीं से भी ऊपर सदर हमारे असुद्दीन साहब से ऑर्डर आया ना हमारे जाबर साहब से आ गया। ये हिसाब से हम अलायंस फिलहाल काम ही नहीं कर सकते। अगर वहां से हुक्म आया कि अभी आप अलायंस कर सकते हैं बोले तो वो टाइम पे अपन गौर करेंगे। फिर हमारी कमेटी बैठेगी, फिर हम कौन से वार्ड में अलायंस कर सकते हैं, क्या है वो हिसाब से अपन करेंगे। दूसरे वार्डों का आपका क्या ख्याल है? दूसरे वार्डों का बोले तो हमको दूसरे वार्डों में उतना हमारा ये नहीं है, मतलब वोट बैंक्स नहीं है। मगर हाल ही में आपका एक स्टेटमेंट जारी हुआ था कि 24 सीटों पर लड़ने का। अल्हम्दुलिल्लाह सही बात है, हम 24 सीटों पर भी लड़ सकते थे, लेकिन अब हमारी कमेटी जो है कल रात में बैठकर क्या डिसाइड करे, पूरे मतलब 24 में मेंबर्स होना पड़ता है, इसलिए अब 24 को फिलहाल फर्स्ट टाइम हमारा, क्यों पहले हम 2 सीट पे लड़ते थे, अब हम ज्यादा करना चाह रहे हैं, इसलिए फिलहाल इतने सीटों पे लड़ेंगे। लड़ने के बाद इंशाल्लाह इसमें हमारे को कितना में जीत हासिल होती है वो देखकर आगे फिर बढ़ी। కుక్కట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని ఎస్ఎల్ఎన్ టిఫిన్ సెంటర్లో పరిశుభ్రత లోపం సంభవించిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినప్పుడు భోజనంలో బొద్దింకలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ విషయం హోటల్ నిర్వాహకులతో వివరించగా వారు నిర్లక్ష్యంగా స్పందించారని వినియోగదారులు ఆరోపించారు. పరిశుభ్రతపై మిగిలిన నియమాలను పాటించడం, భోజనం ఆరోగ్యకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. अभी दूसरा बना था ना, अरे ना और क्या था ना, कभी कभी वाकई को बना रहे फिर अंदर बनाओ। अरे अभी दूसरा రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో భోగి పండుగను అపార్ట్మెంట్ వాసులు ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నివాసులంతా కలిసి భోగి మంటలు, ఆటపాటలతో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి పండుగ మన సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోటలో ధనుర్మాస మహోత్సవ భాగంగా గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. గోదాదేవి విష్ణు చిత్తుడు కుమార్తె తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందడం ఈ కళ్యాణంలో ప్రతిబింబించింది. భక్తులు కళ్యాణాన్ని కన్నుల పండువగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. మహోత్సవం తర్వాత భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాంపేటలో భోగి మంటలు ఘనంగా వెలిగించబడ్డాయి. తెల్లవారుజామునే గ్రామం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఇళ్ల ముందు ముగ్గులు, వీధి వీధి భోగి మంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ద్రోణం రాజు, రవికుమార్ ప్రత్యేకంగా పాల్గొని గ్రామ ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కోడి పందాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో పండుగ ఉత్సాహం 3 రోజుల పాటు కొనసాగుతుంది.
భీమవరం నర్సాపురం పార్లమెంటు పరిధిలోని బీజేపీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రధాన అతిథిగా పాల్గొని భోగి మంటలు వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యాలయం తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అలంకరించబడింది. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, బహుమతులు, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి సంక్రాంతి పండుగ భారతీయ మూలాలను బలోపేతం చేసే పండుగగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. అరే ఇదేం కంపెనీ